వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వడ్డీ శకుంతల నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో విహారికి చూపించాలని వంటవాళ్ళుగా లక్ష్మి, హర్ష, చిన్నారి హరికృష్ణ వంట చేస్తూ అక్కడున్న కూరగాయలని, నాసిరకం సరుకులని అన్ని వీడియో తీస్తూ ఉంటారు. ఇంతలో ఇక రౌడీలు వచ్చి త్వరగా వంట చేయండి, ఎందుకంటే మా అక్కకి ఆ క్యాంటీన్ డీల్ కావాలి. ఆ క్యాంటీన్ డీల్ ఓకే చేస్తే చాలామంది క్యాంటీన్ ఫుడ్కి మా అక్క దగ్గరికి వచ్చేస్తారు. మేము ఇంత నాసిరకం వంట చేసినా మా వంటే కావాలంటారు. ఆ సిరికి ఎటువంటి అవకాశాలు రాకూడదు అని అంటూ ఉంటారు. ఇదంతా వింటున్నా ఇక ముసలి గెటప్లో ఉన్న లక్ష్మికి రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఇక్కడే వీళ్ళని చంపేయాలనిపిస్తుంది. కానీ అటువైపు హర్ష వాళ్ళ సార్ చాలా మంచివారు. తనకి క్యాంటీన్లో ఫుడ్డు చాలా అంటే చాలా బాగుండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఈ అవకాశం నేనివ్వను అని చెప్పి అంతా వీడియో తీసుకొని వంట చేసేసి బయటికి వచ్చేస్తారు లక్ష్మి అలాగే హర్ష. ఇటువైపు ఇక చిన్నారి హరికృష్ణ, ఇటు రౌడీలు వీళ్ళని గమనించి లక్ష్మి వాళ్ళని వెంబడిస్తారు. ఇక లక్ష్మి వీళ్ళని గుర్తించి, ఒరే మీకు ఎంత ధైర్యం, ఆ సెల్ ఫోన్ ఇవ్వరా, మా అక్క గురించే అవతల వ్యక్తికి చెప్తారా, కాంట్రాక్ట్ మాకే రావాలి అని చెప్పి రౌడీలు ఫోన్ని తీసుకొని ఇక అన్ని డిలీట్ చేస్తూ ఉంటే, అమ్మా నువ్వేమీ కంగారు పడద్దు, ఆ వీడియో ఎప్పుడో నేను సూపర్ మ్యాన్కి పంపించేశాను, ఇక వడ్డీ శకుంతల లెక్కే తప్పు అనగానే, ఒరే మీకు ఎంత ధైర్యం అని చెప్పి అంటూ ఉంటారు. ఇక మాకు ధైర్యం కాదు, మీలాంటి వాళ్ళు నిజాయితీగా పనిచేయరు, నిజాయితీగా పనిచేసే వాళ్ళకి అవకాశం రానివ్వరు. అందుకే హర్ష వాళ్ళ బాస్కి అసలైన వీడియో వెళ్ళిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేసైనా సరే మీరు ఏమీ చేయలేరు అని చెప్పి అంటుంది. ఏం చేయలేడం కాదు, మిమ్మల్ని చంపితే అప్పుడు మా అక్కకే కదా ఆ కాంట్రాక్ట్ వస్తుంది అనగానే, అవునా మా అమ్మ జోలికి రా అని చెప్పి అంటారు హర్ష. ఇక అక్క ఏమైంది అనగానే, హర్ష పక్కకు తప్పుకో, రండి నన్ను చంపాలనుకుంటున్నారు కదా అని చెప్పి ఇక లక్ష్మి ఆ రౌడీలని ఎప్పట్లాగే చితక్ కొడుతుంది. ఇది ఇలా ఉండగా విహారికి ఇక ఫోన్లో అసలైన వీడియో రావడంతో, అబ్బా నిజంగా నేను చాలా టెన్షన్ పడ్డాను మామయ్య, ఎందుకంటే ఆ వడ్డీ శకుంతల ఫుడ్ ప్రిపేర్ చేసింది, కానీ సిరి మాత్రం చాలా బాగా వంట చేసి ఇంటికి క్యారియర్ పంపించింది. కానీ నిజం చెప్పాలంటే పోటీలో సిరి ఏం వంట చేయలేదు. ఇప్పుడు తన్నే నేను ఎన్నుకోవాలంటే కష్టం. కానీ ఈ వీడియో పంపించి వాళ్ళు మంచి పని చేశారు చూడు మామయ్య అని అంటారు. చారుకేశ వీడియో చూస్తారు. ఓ వడ్డీ శకుంతల పైకొకలా లోపలొకలాగా ఆ నాసిరకం వంటలన్నీ ఇప్పుడు మన ఎంప్లాయీస్కి ఇచ్చి మన ఎంప్లాయీస్ అనారోగ్య పాలయ్యేటట్టు చేస్తుంది అల్లుడు అనగానే, అదే కదా ఇప్పుడు వాళ్ళకి వీడియో మనకి షేర్ చేశారు, ఇక వడ్డీ శకుంతల రాదులే మామయ్య, అటువైపు సిరిగారికే నేను ఈ హోటల్ కాంట్రాక్ట్ ఇస్తున్నాను, అంటే ఫుడ్ కోర్టు ఇస్తున్నాను, తను ఇక్కడికి వచ్చైనా వంట చేయొచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో అయినా వంట చేసి మన క్యాంటీన్ ఎంప్లాయీస్కి పంపించవచ్చు అని చెప్పి అంటారు. గుడ్ అల్లుడు, ఎందుకంటే నిజాయితీ పనులకి ఎప్పుడు మనం అవకాశం ఇస్తాము, అలాగే తన్నే ఎన్నుకున్నారని చెప్పి ఎంప్లాయీస్కి చెప్పు అనగానే ఎంప్లాయీస్కి విహారీ చెప్తారు. సిరిగారు చాలా అంటే చాలా నిజాయితీగా వంట చేయడమే కాదు, ఆ వడ్డీ శకుంతల చేసిన ఘోరాలు నేరాలు కూడా చెప్పారు. నాసిరకం ఫుడ్ అందిస్తూ ఉంటే మీరెవరూ తనపై కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారు. అంటే సార్ తన దగ్గర మేము అప్పు చేశాము, వడ్డీలు కట్టలేక చేస్తున్నాము అలా అని అనగానే, చూడండి మీరు వడ్డీ కట్టలేక ఇలా నాసిరకం తిని వారానికి 3 రోజులు వాంతులు విరోచనాలు అవుతున్నాయని గుర్తించలేదా? వడ్డీ అనేది ఇవ్వండి, కానీ అప్పు చేసేటప్పుడు అన్నీ తెలుసుకొని చేయండి. కానీ ఇప్పుడు సిరి అనే అమ్మాయికి నేను ఈ క్యాంటీన్ బాధ్యతలు అప్పగిస్తున్నాను అనగానే, సార్ చాలా హ్యాపీ, తను చాలా బాగా చేస్తుందని ఇక్కడున్న వాళ్ళు చెప్తారు అనగానే, ఓకే ఇప్పుడే నేను హర్ష ఫోన్కి తన్ని ఓకే చేశాను, అలాగే హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఫుడ్ క్యాంటీన్కి తన్నే అప్పగిస్తున్నాను బాధ్యతలని తనకి నేను అఫీషియల్గా మెయిల్ పంపిస్తాను మామయ్య అని అంటారు. సరే అల్లుడు అని చెప్పి అంటూ ఉండగానే హర్షకి మెయిల్ వస్తుంది. అక్క టెన్షన్ పడద్దు, మా బాస్ నిన్నే
ఫుడ్ క్యాంటీన్లో వండే అవకాశం ఇచ్చారు, ఇదిగో అఫీషియల్గా మెయిల్ పంపించారు అనగానే హబ్బా సూపర్ మ్యాన్ సూపర్ అని చెప్పి అంటారు. చూడు హరికృష్ణ, కష్టపడి హరికృష్ణని నేను చదివించాలనుకుంటున్నాను. ఆ భగవంతుడు మీ బాస్ రూపంలో నాకు అవకాశం ఇచ్చాడు చాలు అనగానే, లేదక్క, నీ ధైర్యం నీ తెగింపు వల్లే మళ్ళీ మా బాస్ మీకు అవకాశం ఇచ్చేలా చేసుకున్నావు. అక్క, మరి ఎప్పటి నుండి మా ఆఫీస్కి వస్తావు అనగానే, అంటే మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి క్యాంటీన్కి తీసుకువెళ్ళొచ్చు కదా అని అంటుంది. అంటే అక్క, ఇప్పుడు గ్యాస్ అనేది సరిగా సప్లై అవ్వటం లేదు. అలాగే ఇంటి దగ్గర మనం కూరగాయలు తేవడానికి ఇవన్నీ తేవడానికి చాలా ఖర్చు అవుతుంది. అదే నువ్వు క్యాంటీన్లోనే వంట స్టార్ట్ చేస్తే అక్కడ కొంతమంది నీకు హెల్ప్ చేసే కూలీలు కూడా ఉంటారు. త్వరగా క్యాంటీన్లో నువ్వు ఫుడ్ని సప్లై చేయొచ్చు. అలాగే ఖర్చులన్నీ వాళ్ళే కాబట్టి మిగతా శాలరీ నీకు ఇస్తారక్క. ఇంటి దగ్గర చాలా కష్టం అనగానే, అమ్మ అదే బెటర్ కదా, చక్కగా ఆఫీస్కి వెళ్ళి వచ్చినట్టు అవుతుంది అని చెప్పి అంటారు. సరే హర్ష, అలాగే మీ బాస్కి నేను సారీ కూడా చెప్పాలి అనగానే, అక్క నువ్వు సారీ చెప్పడం కాదు, నీకు సారీ చెప్పడానికే మా బాస్ వచ్చేలోపు హోటల్ తగలబడింది అని అంటారు. సరే అమ్మా, రేపటి నుండి నువ్వు ఖచ్చితంగా మా సూపర్ మ్యాన్ వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నావు, అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయబోతున్నావు. ఇక్కడ నేను స్కూల్కి కూడా వెళ్ళిపోతాను అనగానే ఇక మనసుకి చాలా సంతోషం అనిపిస్తుంది లక్ష్మికి. ఇక హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి లక్ష్మి చాలా అంటే చాలా అందంగా రెడీ అవుతుంది. ఇక ఫుడ్ క్యాంటీన్లోకి వెళ్ళి అక్కడ వంటలు చేస్తూ ఉంటుంది. ఎంప్లాయీస్కి చాలా అంటే చాలా హైజీనిక్గా వంటలు చేస్తూ ఇక ఒక 10 days తన వంటలతో అందరినీ మెప్పిస్తూ ఉంటుంది లక్ష్మి. లక్ష్మి క్యాంటీన్కి వచ్చి వంట చేసి వెళ్ళడం విహారీ గమనించరు. ఇటువైపు అంబిక, విహారీ ఏమైంది అనగానే, అత్తయ్య నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎంప్లాయీస్ ఆరోగ్యం బాగుంటేనే వర్క్ అనేది జరుగుతుందని అందరూ అంటారు. నిజం చెప్పాలంటే ఇంతకు ముందు వారానికి ఒక 10 members అయినా లీవ్లో ఉండేవారంట, ఇప్పుడు అందరూ ప్రజెంట్ అవుతున్నారు అనగానే, అల్లుడు కొత్త వంట మనిషి, తను చాలా బాగా చేస్తుంది అని చెప్పి అంటారు. సరే, తన్ని నేను చూడలేదు విహారీ అని అంటుంది. సుభాష్ అంటారు, నేను కూడా చూడలేదు, తను క్యాంటీన్లో వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కదా, ఈవినింగ్ స్నాక్స్ పెడుతుంది కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాం అని అంటారు సుభాష్. ఇక విహారీ, ఎందుకులే, ఎలాగూ శాలరీస్ ఇచ్చినప్పుడు తన్ని మనం కంగ్రాట్స్ చెప్పాలి కదా, ఏదైనా మంచి పనులు చేస్తున్న వారికి మనం ఏదైనా మంచిగా ఏదైనా చెప్పాలి అని అంటారు. అవును అని అంటుంది ఇక అంబిక. ఇటువైపు పద్మాక్షి ఇక సహస్ర దగ్గరికి వస్తుంది. అమ్మా ఏమైంది, నన్నెందుకు తిడుతున్నావు అనగానే, నిన్ను తిట్టడం లేదే, నీ జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నిజం చెప్పాలంటే మనం చాలా పెద్ద తప్పులు చేశాము, ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం ఇంకా తప్పులు చేస్తున్నాము. ఆయన నీ జీవితం ఇంకా ఇలాగే ఉంది, మోడిబారిపోయింది. ఒక భర్త భార్యతో మాట్లాడకుండా తన కోసం కనీసం ఆలోచించకుండా ఉంటున్నారు అంటే అది నువ్వు మాత్రమే అనగానే, తెలుసమ్మా, నా జీవితం ఇలా అవుతుందని నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు కూడా బావా క్యాంటీన్లో ఎవరో అమ్మాయిని పొగుడుతూ అప్పుడప్పుడు నా దగ్గర మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయినైనా నేను కాదనిపిస్తుంది. అప్పుడంతా ఆ లక్ష్మీ గోల, ఇప్పుడేమో ఈ క్యాంటీన్లో సిరి అంట, తను చేసిన ఫుడ్డు అలాగే అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ తన గురించి చెప్తూ ఉంటే తనకి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాడు అనగానే, ఎవరే ఆ సిరి? ఈ యమునకి విహారికి ఏం పనుండదు, అయినా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావేంటి, నువ్వు పెద్ద చదువులు చదివించాను, నువ్వు కూడా హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి ఏదైనా జాబ్ విషయంలో వెళ్ళిపో, విహారీ పక్కనే ఉండు, విహారికి అప్పుడు నువ్వంటే ప్రేమ కలుగుతుంది. ఒక భార్యగా తను పట్టించుకోకపోయినా నువ్వు పట్టించుకో సహస్రా, ఎందుకంటే ఇప్పుడు ఎవరూ నీకు అడ్డులేరు, బావా నీవాడే అవుతాడు అనగానే, అమ్మా మరి అక్కడికి వచ్చాక బావ నన్ను నీ అవసరం లేదు అంటే అనగానే, అలా అనకుండా చూసుకునే బాధ్యత నాది యమున అని అంటుంది. చెప్పండి వదినా అనగానే, సరే, విహారీ ఈ మధ్య చాలా మారిపోయాడు, అలాగే సహస్ర కూడా రేపటి నుండి హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి వెళ్తుంది అనగానే, అంటే సిరికి అన్నీ చేయాలి కదా, స్కూల్ నుండి వచ్చాక హోంవర్క్, అలాగే సహస్ర తన్ని పట్టించుకోవట్లేదు వదినా అనగానే, యమున
నా కూతురు పట్టించుకోవట్లేదని ఒత్తి పలుకుతున్నావు. విహారి ఏం వెలగపెడుతున్నాడు? కానీ ఒకటి మాత్రం నిజం, భార్యాభర్తల బంధం కలకాలం ఉండాలంటే ఇద్దరు ఒకచోటే ఉండాలి. అందుకే సహస్ర చదువుకుని కూడా ఇంట్లో ఉండడం ఎందుకు? హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో మేనేజర్గా తను వర్క్ చేయాలనుకుంటుంది. నువ్వు విహార్ని ఒప్పిస్తావో లేదో నాకు తెలీదు. రేపటి నుండి సహస్ర హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి వెళ్ళబోతుంది అనగానే, నువ్వు చెప్పింది నాకు నచ్చింది వదినా, సహస్ర వెళ్ళు అని అంటుంది. సరే అత్తయ్య అని అంటుంది సహస్ర. ఇక ఒకరోజు సహస్ర కూడా విహారితో ఆఫీస్కి వస్తాను అంటుంది. చూడు సహస్ర, నేను అనగానే బావా ఇంకో మాట కూడా మాట్లాడద్దు. ఎందుకంటే ఒక ఆడపిల్లగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. బావే ప్రాణం అనుకున్నాను. నన్ను పట్టించుకోవట్లేదు. కనీసం ఆఫీస్లో అయినా నేను వర్క్ చేసుకుంటాను, నీ పక్కనే ఉంటాను. నన్ను నువ్వు అర్థం చేసుకునేదాకా నీ దగ్గరే ఉంటాను అనగానే, సహస్ర అని అంటారు. ఒరే విహారి, అలా అనద్దు. భార్యని తక్కువ చేస్తే ఆ భగవంతుడు కూడా సహించడు. సహస్ర తను ఇప్పుడు చాలామంది ఫ్రెండ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి తను ఇక్కడ అక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ దానికి వచ్చి వర్క్ చేస్తానంటుంది కదరా, తప్పు కాదు కదా అనగానే ఇక విహారి సహస్ర వైపు చూస్తూ ఉంటారు. ఇక విహారి కారులో ఎక్కి, అమ్మయ్య నేను హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో మేనేజర్ అయిపోతే చాలు, బావ దగ్గర నేను మార్కులు కొట్టేస్తాను అని చెప్పి సహస్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా లక్ష్మి ఇక బాబుకి ఫీజు ఇస్తుంది. అమ్మా నేనే మేడంకి ఇవ్వాలా అనగానే, అవును నేను మేడంకి ఫోన్ చేస్తాను. ప్రిన్సిపల్ మేడం చాలా మంచివారు. తను అనుకున్న గడువుకి నేను ఫీజు చెల్లించాను అనగానే, అమ్మ సిరి నేను వెళ్తాలే స్కూల్కి. నువ్వు టైం అయిపోతుంది అంటున్నావు కదా, అక్కడున్న ఎంప్లాయీస్కి కరెక్ట్ టైంగా నువ్వు వంట చేస్తున్నావు, త్వరగా వెళ్ళు అని అంటుంది. సరే బామ్మ, నువ్వు జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి అట్నుండి ఆటోలరా అని అంటుంది. సరే సిరి నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉండగానే, అక్క రాక్క అని అంటారు. ఇక లక్ష్మి క్యాంటీన్కి వస్తూ ఉంటుంది. ఇటు హరికృష్ణ అలాగే బామ్మ స్కూల్కి వెళ్ళిపోతారు. ఇక లేట్ అవడంతో గబగబా క్యాంటీన్కి వచ్చి వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది లక్ష్మి. కరెక్ట్గా అదే రోజు సహస్ర అలాగే విహారీ కూడా హరికృష్ణ ఎంటర్ప్రైజ్కి వస్తారు. ఇక సహస్రం చూడగానే అంబిక అనుకుంటుంది, ఇదేంటి ఏంటి సహస్ర ఒక్క మాట కూడా చెప్పకుండా ఆఫీస్కి వచ్చావు అనగానే, అయ్యో పిన్ని ఇంట్లో బోరు కొడుతుంది, నేను చదివిన చదువుకి న్యాయం చేయాలని వస్తున్నా పిన్ని అనగానే ఇక ఇటువైపు సుభాష్ అనుకుంటారు, అంబిక మనం ఏం చేసినా ఇటువైపు సహస్ర కనిపెడుతుందేమో అనగానే, అదే కదా ఈ కంపెనీకి ఎంతమంది కాపలా ఉంటారో అని అంటుంది అంబిక. అయ్యో అంబిక మనం హైదరాబాద్ వెళ్ళిపోదామా అని అంటారు. హైదరాబాద్ వెళ్తే ఇక్కడ ఈ విహారీ ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని లాభాల పట్ట పట్టిస్తాడు. దీని తరువాత హైదరాబాద్లో ఉన్న ఆఫీసులన్నీ పైకి తీసుకుని వస్తాడు. అప్పుడు నువ్వొక చిప్ప నేనొక చిప్ప పట్టుకొని గుడి ముందు ముష్టెత్తుకోవాలి అనగానే, అలా ఎందుకు అనుకుంటున్నావు? అన్నీ డెవలప్మెంట్ చేస్తే మనకు కూడా హ్యాపీనే కదా, ఇప్పుడు మనల్ని విహారీ నమ్ముతున్నాడు కదా అనగానే, ఏంటి సుభాష్ ఇంత మంచిగా మాట్లాడుతున్నావు? మనకి బంధాలు బంధిత్వాలు అలాగే పాసాలు ఉండవనే కదా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటే అన్నిటికీ మనం తల వంచాలి. అందుకే పెళ్లి లేకుండా ఓన్లీ ఆస్తి కోసమే సొంత మేనల్లుని సొంత అన్నయ్యని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నువ్వు కూడా నాకు సహాయం చేస్తున్నావు. ఇంకొకసారి ఆశ చావని మాటలు మాట్లాడావు అంటే నీ ప్రాణం తీస్తాను అని అంటుంది అంబిక. సరే అంబిక, ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టే వింటున్నాను, ఇప్పుడేదో మాట వరుస కన్నాను అని అంటారు సుభాష్. ఇక అంబిక అనుకుంటుంది, విహారీ నువ్వు ఈ కంపెనీని డెవలప్మెంట్ చేయకుండా నేను ఇంకొక పథకం వేస్తాను, అది ఎలాంటిది అంటే అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇటువైపు లక్ష్మి బయటికి వస్తుంది. అక్కడ అంబిక సుభాష్ కనిపిస్తారు. ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఇదేంటి అంబికమ్మ సుభాష్ ఎక్కడున్నారు? అసలు ఇక్కడ వాళ్ళకి ఏం పనుందని? ఇది వైజాగ్ కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో విహారీ అలాగే సహస్ర నడుచుకుంటూ వస్తారు. దూరంగా చూస్తున్న లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటి
ఇక్కడ విహారీ గారు ఈ కంపెనీలో అని చెప్పి అనుకుంటూ ఉండగానే సహస్ర, బాబా, హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అంటే నిజంగా హైదరాబాద్లో ఉన్న ఆఫీసెసే బాగుంటాయి అనుకున్నాను. నువ్వు చాలా బాగా ఇది డెవలప్ చేసావు బావా అని అంటూ ఉంటుంది. ఇంతలో హర్ష వచ్చి, సార్, ఈరోజు ఎంప్లాయీస్ అందరికీ జీతాలు ఇవ్వబోతున్నాం సార్, అకౌంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి అనగానే, ఓకే, మీ అక్క సిరిని కూడా ఒకసారి నేను మీట్ అవ్వాలి, జీతం తీసుకున్నాక అలాగే వాళ్ళ అకౌంట్లో వేశాక నన్ను ఒకసారి క్యాబిన్లో కలవమను అనగానే, ఇంతకీ ఆ సిరి ఎలా ఉంటుందో అని చెప్పి సహస్ర అనుకుంటుంది. ఓకే అని హర్ష అంటూ ఉంటారు. ఇంతలో లక్ష్మికి ఏమీ అర్థం కాదు. అసలు నేను ఎక్కడ ఉన్నానో, ఇక్కడ విహారీ గారు, సహస్రమ్మ, అలాగే అంబికమ్మ, సుభాష్ కనిపిస్తున్నారు. ఇక హర్ష విహారీ గారితో మాట్లాడుతున్నారు. విహారీ గారు ఇక్కడున్నారేంటి అని చెప్పి హర్ష దగ్గరికి వస్తుంది. అక్క, ఈరోజు నీకు శాలరీ వస్తుంది, ఎందుకంటే క్యాంటీన్లో నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావని బోనస్ ఇవ్వబోతున్నారు అనగానే, నాకు ఆల్రెడీ జీతం ఇచ్చారు కదా, నేను స్కూల్ ఫీజు కూడా అని చెప్పి, ఇంతకీ మీ బాస్ పేరేంటి అని అంటుంది. విష్ణు విహారీ అక్క, బాగుంది కదా పేరు అని అంటారు. ఇక లక్ష్మికి అర్థమవుతుంది హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అనేది యమునమ్మ భర్త పేరని. ఇక వైజాగ్లో వీళ్ళకి ఒక పాత ఫ్యాక్టరీ ఉందని ఒకప్పుడు అనుకున్న విషయం గుర్తుకొస్తుంది. ఇదేంటి, ఆ దేవుడు మళ్ళీ విహారీ గారి దగ్గరికే నన్ను చేర్చారు, అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను విహారీ గారి కంట పడకూడదు అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేస్తూ ఉంటుంది లక్ష్మి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.